నవ్యాంధ్ర శ్రీ సభ విశ్వాస ముఖద్వారం ఈ బాలయేసు దేవాలయం రజతోత్సవ జూబిలికి విచ్చేసిన దైవ ప్రజలకు మా స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం. సంతస హృదయముతో జనమా పాల్గొనరండి ఈ బలి పూజలు. సంతస హృదయముతో జనమా పాల్గొనరండి ఈ బలి పూజలు. 25 వసంతాల జూబిలి పూజలు. 25 వసంతాల జూబిలి పూజలు. వేగమే రండి వేగమే రండి ఓ దైవ జనమా. సానీత పరమ పరిగరి స్వాగతం 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 సుస్వాగతం స్వాగతం 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 సుస్వాగతం. సంతస హృదయముతో జనమా పాల్గొనరండి ఈ బలి పూజలు. సంతస హృదయముతో జనమా పాల్గొనరండి ఈ బలి పూజలు. గరిసనిసా నిరపమపా గరిసనిసా నిస స గ గ గ మ మ మ ప ప గరిసని రిసని దసని ద పని ద ప గమ పని స గమ పని స గమ పని స. స్వయం కృషితో శ్రమదానముతో ముక్తగా నాటబడి విశ్వాస వృక్షముగా. సహోదరి సహోదరులారా, యేసు భక్తులారా, ఈ రోజున మనందరికీ కూడా ఎంతో గొప్ప శుభదినం, పర్వదినం. ఈ యొక్క అద్భుత బాలయేసు పుణ్యక్షేత్రం నిర్మించి 25 వసంతాలు సిల్వర్ జూబిలీ వేడుకలు జరుపుకునే ఈ రోజున మరి ఎంతో సంతోషముగా ఉంది. దీనిని 25 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి పూజ్య పీఠాధిపతులు, మన గుంటూరు మేత్రాణుల విశ్రాంత పీఠాధిపతులు, ఘన మహాఘనత వహించినటువంటి శ్రీ 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 డాక్టర్ కాలిబాలి మేత్రాణుల వారి చేతుల మీదుగా, అదే విధముగా ఆనాటి కాలంలో విచారణ గురువులుగా వ్యవస్థాపకులుగా నడిపించినటువంటి రెవరెండ్ ఫాదర్ నర్సెట్టి అల్ఫోన్స్ రాజ్ స్వాముల వారు, మరి వీరిరువురు కూడా మరి ఆనాటి కాలంలో స్థాపించి అంచెలంచెలుగా ఎదిగి మరి ఎంతో మందికి నిలయముగా ఇది విరాజిల్లుతూ ఉంది. ఈనాడు ఈ యొక్క 25 సంవత్సరాల వసంతాలు పూర్తి చేసుకొని ఈ యొక్క సిల్వర్ జూబిలీ వేడుకలు జరుపుకొని ఈ యొక్క శుభ సమయంలో మనందరి కోసం ప్రార్థన చేయడానికి, పూజావని సమర్పించడానికి విచ్చేసినటువంటి మన ప్రీతమ పూజ్య పీఠాధిపతులు మహాఘనత వచ్చినటువంటి కాలిబాలి ఏలిన వారికి అందరం కరతాళ ధ్వనులతో స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం పలుకుదాం. అదే విధముగా మరి ఈ యొక్క పవిత్రమైనటువంటి దివ్య పూజా బలి సమర్పించడానికి, మనందరి కోసం ప్రార్థించడానికి విచ్చేసినటువంటి పూజ్య గురువులందరికీ కూడా
మరి మనం ఒకసారి కరతాళ ధ్వనులతో స్వాగతం పలుకుతాం, ఘన స్వాగతం పలుకుతాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనమందరము కూడా ఈ యొక్క పవిత్ర పూజావళిలో, ఈ యొక్క వేడుకలలో భక్తి విశ్వాసాలతో పాల్గొని మన యొక్క విచారణ, ఈ యొక్క మనకు సంఘం లేకపోయినా ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉన్నారు, మీ అందరి ఆత్మ శరీర మేలుల కోసం ఈ యొక్క పవిత్ర పూజావళిలో భక్తితో ప్రార్థన చేద్దాం. మీ అందరికీ కూడా మరొకసారి స్వాగతం, ఘన స్వాగతం పలుకుతూ ఉన్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహార్మికి అందరితో ఉండునుగాక. ఆత్మతోను ఉండునుగాక. సహోదరి సహోదరులారా, ఇది మనందరకు శుభదినం. ప్రభు ప్రసాదించిన పవిత్రమైన జూబిలీ పండుగ దినం. మన బాలయేస్ దేవాలయ పుణ్యక్షేత్ర జూబిలీని ఘనంగా జరుపుకుంటున్నాం కనుక ఈ సందర్భంలో ఈ పుణ్యక్షేత్రం ద్వారా బాలయేసు గత 25 సంవత్సరాల కాలంలో అనేక మంది పైన తన కృపావరములను కురిపించి ఉన్నారు. వారి అవసరాలను తీర్చి ఉన్నారు, వారి వేడుకలను ఆలకించి ఉన్నారు. కనుక ఈ సందర్భంలో మనందరం ఆ బాలయేసునకు మన ప్రత్యేక కృతజ్ఞతలు అర్పించుకుందాం. అలానే రాబో కాలంలో ఈ పుణ్యక్షేత్రం ద్వారా బాలయేసు దీవెనలు మన గుంటూరు మేత్రాసనం పైన, మన విచారణల పైన, మన గ్రామాల పైన, సంఘాల పైన, బిడ్డల పైన, అందరిపైన విశేషంగా వచ్చినట్లును, మనందరినీ మంచి ఆరోగ్యంతో తీర్చిదిద్దినట్టును, శాంతి సమాధానాలతో వదిలినట్టు మనకు సహకరించమని ప్రత్యేకంగా వేడుకుందాము. ఇప్పుడు మనం చేసినటువంటి తప్పిదల పాపలను తలంచుకొని దేవుని మన్నింపు కోరుకుందాము. నీవు లేని నా జీవితానికి అర్థమే లేదని తెలుసుకోనైతిని. నీవు లేని నా జీవితానికి అర్థమే లేదని తెలుసుకోనైతిని. లోకాశలు క్షణికమేనని తెలిసినంతలో శూన్యమైపోతిని. ఆదరించుమా నజరేయుడా, ఓదార్చుమా నీతి సూర్యుడా. ఆదరించుమా నజరేయుడా, ఓదార్చుమా నీతి సూర్యుడా. నీవు లేని నా జీవితానికి అర్థమే లేదని తెలుసుకోనైతిని. అర్థమే లేదని
తెలుసుకోనైతిని. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవనకు చేసునుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. స స స స స స ని 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 ప ప ప గ గ గ రి 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 స స స. మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. మహిమా భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి సమాధానము. శాంతి సమాధానము. సరి గరి గ ప గ ప ద ప. గ ప ద ప ద ప గ ప గ రి స. ప్రభువైన సర్వేశ్వరా పరలోకరా పరలోక రాజా. సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పితయైన సర్వేశ్వరా. నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. నిన్ను కీర్తించుచున్నాము. మీ మహావైభవమునకై మీకు వందనములు అర్పించుచున్నాము. వందనములు అర్పించుచున్నాము. మీకు వందనములు అర్పించుచున్నాము. సగమా మగమదాన మదని నిదని సా. సాసరి దని నిదమదాన మగగ మగ సా. జనితైక పుత్రుడా ప్రభువైన క్రీస్తువా జనితైక పుత్రుడా ప్రభువైన క్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వరా. సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడా శ్రీక్రీస్తువా పిత యొక్క పుత్రుడా శ్రీక్రీస్తువా. ఆ లోక పాపమును పరిహరించు ప్రభువా మాకు దయ చూపండి, మా మనవిని ఆలకించండి, ఆలకించండి, ఆలకించండి. నీ సరి సరి సా సరి పా నీ సరి సరి సా పా నీ సరి సరి మా రీ మా పా మా పా.
యేసుక్రీస్తువా 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 పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండు ప్రభువా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండు ప్రభువా ఆమేన్ 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 ప్రార్థించుదము. సృష్టికర్తయగు సర్వేశ్వర, మీరు మీ ప్రజలకు సమీపముగా ఉండునట్లు బాలయేసుగా మా మధ్యన అవతరించి ఉన్నందులకు కృతజ్ఞత వందనములు చెల్లించుచున్నాము. మీ ప్రేమానుగ్రహముల వరములకై ఎదురుచూచు అశేష ప్రజానీకమును విశేష కృపావరములతో వర్ధిల్ల చేయండి. మీ మహత్యములను నిరంతరముగాంచి ఆయురారోగ్య భాగ్యములతో రాలునట్లును మీ చిత్త ప్రకారము జీవించునట్లును ఇతడు చేయడం మమ్మల్ని దీవించండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. మొదటి పట్టణము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం వరకు. ప్రభువు పూర్వము సెబూలూను నఫ్తాలి మండలములను అవమానమున ముంచెను, కానీ భవిష్యత్తులో అతడి ప్రాంతములకు కీర్తి తెచ్చును. మధ్యధరా సముద్రము నుండి యోర్దానుకు ఆవలి తీరము వరకు, అన్యజాతి వారు వసించు గలిలయ రాష్ట్రము వరకు గల ప్రదేశము కీర్తిని పడయును. చీకటిలో నడుచు జనులు పెద్ద వెలుగును చూచిరి. గాఢాంధకారము క్రమ్మిన తావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించెను. ప్రభు, నీ జాతిని విస్తరింపజేసితివి, వారిని సంతోషచింతులను కావించితివి. కోతకాలమున ప్రజలు సంతసించునట్లుగా, కొల్ల సొమ్ము పంచుకొని వారు ప్రమోదము చెందినట్లుగా ఆ ప్రజలు నీ సమక్షమున ఆనందింతురు. నీవు వారి మెడ మీద కాడిని విరుగగొట్టితివి, వారి భుజముల మీద దండమును మొక్కలు చేసితివి. నీవు పూర్వము మిద్యానీయులను ఓడించినట్లుగా ఆ ప్రజలను పీడించు వారిని ఓడించితివి. వారి మీదకి దాడి చేయు శత్రు సైన్యములు చెప్పులు, నెత్తురులో తడిసిన దుస్తులు అగ్నిలో భస్మమగును. మనకొక శిశువు జన్మించెను, మనకొక కుమారుని బడిసితిమి. అతడు రాజ్యభారము వహించును. ఆశ్చర్యకరుడైన సలహాదారు, బలాఢ్యుడైన దేవుడు, శాశ్వతుడైన జనకుడు, శాంతికరుడైన రాజు అని అతడికి పేరిడుదురు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువేగా నా మంచి కాపరి, నాకు కొదువలేదుగా. ప్రభువేగా నా మంచి కాపరి, నాకు కొదవలేదుగా.
ప్రభువేగా నా మంచి కాపరి నాకు కొలవలేదుగా. న్యాయవంతుడు నమ్మదగిన దేవుడు శక్తిమంతుడు ప్రేమామయుడు న్యాయవంతుడు నమ్మదగిన దేవుడు శక్తిమంతుడు ప్రేమామయుడు ప్రభువేగా నా మంచి కాపరి నాకు కొలవలేదుగా. ప్రభువేగా నా మంచి కాపరి నాకు కొలవలేదుగా. రెండవ పట్టణము పునీత పౌలు గారు తీతుకు వ్రాసిన లేఖ 3వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు. పునీత పౌలు గారు తీతుకు వ్రాసిన లేఖ 3వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు. కానీ మన రక్షకుడగు దేవుని కృపయు ప్రేమయు ప్రత్యక్షమగుటతో ఆయన మనలను రక్షించెను. మనము చేసిన సత్కార్యముల వలన గాక తన కనికరము వలనే ఆయన మనలను రక్షించెను. పవిత్రాత్మ ప్రసాదించు నూతన జన్మమునకును నూతన జీవితమునకును నూతనీకరణ అనగా జ్ఞాన స్నానము ద్వారా ఆ రక్షణ మనకు లభించెను. మన రక్షకుడగు యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మను విస్తారముగా దేవుడు మనపై కురిపించెను. ఆయన అనుగ్రహము వలన మనము నీతిమంతులమై మనము ఆశించు నిత్య జీవమును పొందగలందులకు ఆయన అట్లు చేసెను. ఇది సత్యము. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 ప్రేమను పంచిన ఓ ప్రభువా వినిపించుమయా నీ వాక్యం. ప్రేమను పంచిన ఓ ప్రభువా వినిపించయ్యా నీ వాక్యం. నీ వాక్యములో నా బ్రతుకు చిగురించాలి అనునిత్యం. నీ వాక్యములో నా బ్రతుకు చిగురించాలి అనునిత్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగును గాక. లూకా శుభవార్త 2వ అధ్యాయము 8వ వచనం నుండి 33వ వచనం వరకు. లూకా శుభవార్త 2వ అధ్యాయము 8వ వచనం నుండి 33వ వచనం వరకు. ఆ ప్రాంతమున గొర్రెల కాపరులు రాత్రి వేళ పొలములు గొర్రెల మందను కాయుచుండిరి. దేవదూత వారి ఎదుట ప్రత్యక్షమాయను. ప్రభు మహిమ వారిపై ప్రకాశింపగా వారు మిక్కిలి భయభ్రాంతులైన. దేవదూత వారితో ఇట్లనెను, మీరు భయపడవలదు.
సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారమును మీకు వినిపించెదను. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను. ఆయన క్రీస్తు ప్రభువు. శిశువు పొత్తిగుడ్డలలో చుట్టబడి పశువుల తొట్టెలో పరుండబెట్టబడి ఉండుట మీరు చూచెదరు. ఇదే మీకు ఆనవాలు. వెంటనే ఆ దేవదూతతో పరలోక దూతల సమూహము ప్రత్యక్షమై సర్వేశ్వరుని ఇట్లు స్తుతించెను. మహోన్నత స్థలములలో సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహమునకు పాత్రులకు వారికి సమాధానము కలుగునుగాక. దేవదూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన పిదప ప్రభువు మనకు ఎరుకపరచిన సంఘటనను చూచుటకు బెత్లెహేమునకు వెళ్ళెదము అని గొల్లలు తమలో తాము అనుకొనిరి. వారు వెంటనే వెళ్ళి మరియమ్మను యోసేపును తొట్టెలో పరుండియున్న శిశువును కనుగొనిరి. వారు శిశువును గురించి విన్న విషయములెల్లా వెల్లడించిరి. గొర్రెల కాపరులు వెల్లడించిన విషయములను వినిన వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. కానీ మరియమ్మ అంతయు తన మనసున పదిలపరచుకొని మననము చేయుచుండెను. గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లు తాము వినిన వానిని చూచిన వానిని గురించి దేవుని వైభవమును శ్లాఘించుచు తిరిగిపోయిరి. 8 దినములు గడిచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి ఆ బాలుడు గర్భమందు పడక పూర్వము దేవదూత సూచించినట్లు యేసు అని పేరు పెట్టిరి. మోషే చట్ట ప్రకారము వారు శుద్ధిగా వించుకొనవలసిన దినములు వచ్చినవి. ప్రతి తొలిసూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలయునని ప్రభువు ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నట్లు మరియమ్మ యోసేపులు బాలుని యెరూషలేమునకు తీసుకొని పోయిరి. చట్ట ప్రకారము ఒక జత గువ్వలనైనను 2 పావురముల పిల్లలనైనను బలి సమర్పణ చేయటం కూడా అచ్చటకు వెళ్ళిరి. ఆ దినములలో యెరూషలేములో సిమోను అను నీతిమంతుడు దైవభక్తుడు ఒకడుండెను. అతడు ఇజ్రాయేలు రక్షణకై నిరీక్షించుచుండెను. పవిత్రాత్మ అతని యందు ఉండెను. ప్రభు వాగ్దానము చేసిన క్రీస్తును చూచు వరకు అతడు మరణింపడని అతనికి పవిత్రాత్మ తెలియజేసెను. పవిత్రాత్మ ప్రేరణ చే అతడు అప్పుడు దేవాలయమునకు వచ్చెను. తల్లిదండ్రులు ఆచార విధులు నిర్వర్తించుటకు బాలయేసును తీసుకొని రాగా సిమియోను ఆ బాలుని హస్తములోనికి తీసుకొని దేవుని ఇట్లు స్తుతించెను. ప్రభూ, నీ మాట ప్రకారము ఈ దాసునిక సమాధానముతో నిష్క్రమింపనిమ్ము. ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరచిన రక్షణను కనులారాగాంచితిని. అది అన్యులకు మార్గదర్శకమగు వెలుగు, నీ ప్రజలకు ఇశ్రాయేలీయులకు మహిమ చేకూర్చు వెలుగు. బాలుని గురించి పలికిన ఈ మాటలు విని అతని తల్లియు తండ్రియు ఆశ్చర్యపడిరి.
సిమియోను వారిని ఆశీర్వదించి ఆ బిడ్డ తల్లియగు మరియమ్మతో ఇట్లనెను, ఇదిగో ఈ బాలుడు ఇశ్రాయేలీయులలో అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారకుడగును. అతడు వివాదాస్పదమైన గురుతుగా నియమింపబడి ఉన్నాడు. అనేకుల మనోగత భావములను బయలుపరచును. అనేకుల మనోగత భావములను బయలుపరచును. ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోనున్నది. ఇది క్రీస్తు సువిశేషము. మీకు స్తుతి కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, మన బాలయేసు పుణ్యక్షేత్ర భక్తులారా, అందరకు స్వాగతం, సుస్వాగతం. ఈ జూబిలీ వేడుకల సందర్భంలో గత 25 సంవత్సరాల కాలంలో బాలయేసు ఈ పుణ్యక్షేత్రం ద్వారా మనపై కురిపించినటువంటి విశేష కృపావరములను గూర్చి మనం కృతజ్ఞతాభావంతో ఆనందంతో అందరము కలిసి ఆ ప్రభునకు మన విశేష వందనాలు అర్పించుకుందాం. కరతల ద్వాలతో వీటిని ఆనందాన్ని తెలియజేస్తూ వందనాలు అర్పించుకుందాం. ప్రేమైన సహోదరి సహోదరులారా, పూర్వవేదంలో యెషయా ప్రవక్త ఒక చక్కని ప్రవచనాన్ని పలికాడు. అది యెషయా ప్రవక్త గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. అదేమనా, మీరు రక్షణ బావి నుండి సంతసముతో నీళ్లు చేదుకొందురు. మీరు రక్షణ బావి నుండి సంతసముతో నీళ్లు చేదుకొందురు అనగా, మన దేవాలయంలో బాలయేసు పుణ్యక్షేత్రంలో ఒక రక్షణ బావిని ప్రభు మనకు ప్రసాదించారు. ఆ రక్షణ బావి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ రక్షణ బావి మన బాలయేసు. ఆ బావి మన పుణ్యక్షేత్రములో రక్షణ బావిగా రూపొందింది. అనగా కనపర్రు బావి వద్ద మనకు వేరొక బావి, రక్షణ బావి, యేసు ప్రభు బావి, బాలయేసు బావి. ఆ రక్షణ బావి నుండి 25 సంవత్సరాల కాలంలో అనేక మంది ఇచ్చడికి విచ్చేసి ఆ జీవజలాన్ని తోడుకొని ఉన్నారు. కనుక ఆ జీవజలం అనేక మంది దాహాన్ని తీర్చింది. అనేక మంది అనేక విధాల దప్పికతో ఇచ్చడకు విచ్చేసి ఉన్నారు. ప్రభు ప్రేమ కొరకు దప్పిక, ప్రభు కరుణ కొరకు దప్పిక, ప్రభు క్షమ కొరకు దప్పిక, ప్రభు స్వస్థత కొరకు దప్పిక, ప్రభు శాంతి కొరకు దప్పిక. అలానే మన కుటుంబాలు అవసరాల కొరకు దప్పిక గురి ఉన్నాం. అటువంటి దప్పికతో అనేక మంది ఇచ్చడికి విచ్చేశారు. ఆ దప్పికను ఈ బావి, రక్షణ బావి నుండి బాలయేసు తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సుదీర్ఘ కాలంలో ఎంతోమంది దప్పికను తీర్చి ఉన్నారు. కనుక సహోదరి సహోదరులారా, యేసు కాలంలో ఒకరోజు యేసు ప్రయాణం చేస్తూ సమారియా ప్రాంతం గుండా వెళుతుండగా సికారు అనేటువంటి గ్రామానికి విచ్చేశారు. ఆ గ్రామం వెలుపల ఒక బావి ఉంది. యాకోబు తవ్వినటువంటి బావి.
ఆ బావి వద్ద యేసు కూర్చొని ఉన్నారు. ఆ సమయంలో ఆ గ్రామం నుండి ఒక స్త్రీ ఆ బావి నుండి నీళ్లు తోడుకునుకోవటానికి అతడికి విచ్చేసింది. యేసు క్రమేణా ఆ స్త్రీతో సంభాషణ ఆరంభించారు. ఆ సంభాషణలో ఆ స్త్రీని ఉద్దేశించి యేసు పలికినదేమనా, నీవు ఈ బావి నుండి నీరును చేదుకుంటున్నావు. ఈ బావిలోని నీరు నీ దప్పికను తీర్చజాలదు. మరలా మరలా నీవు దప్పికుంటూ ఉన్నావు. అలాగాక నీ కొరకై వేరొక బావి వేచి ఉంది. అదే నేను ఇక్కడ ఉన్నటువంటి నీ రక్షణ బావి. ఆ బావి యందు నీ విశ్వాసముంచి నీ నీటిని తోడుకున్నట్లయితే ఆ జీవజలం నీ నిత్య జీవితానికి ఊరెడు ఒక నీటి బుగ్గగా నీ జీవితంలో ఏర్పడుతుందని ప్రభువు చెప్పారు. అనగా యేసు పవిత్రాత్మను మన హృదయాల్లో ఆనాడు సమరయ స్త్రీ జీవితంలో అలానే మన జీవితంలో ఆ నీటి బొగ్గను ఏర్పాటు కావించారు. ఆ పవిత్రాత్మ జీవజలాన్ని మనం క్రోలాలి. ఆ జీవజలంతో మనం జీవించాలి. ఆ జీవజలంతో మనం ప్రభునకు ఎప్పుడు కూడా సన్నిహితంగా పెరుగుతూ ఉండాలి. పూర్వవేదములో ఎడారి ప్రాంతంలో మోషే ప్రజలను నడిపించుకొని పోయేటువంటి ఆ సమయంలో నీరు లేక ప్రజలు దప్పికొని ఎంతగానో బాధలకు గురయ్యారు. అటువంటి సమయంలో నీటి కొరకు మోషేను విమర్శించడం, దూషించడం ఆరంభించారు. మాకు నీరు కావాలి, దప్పికతో చచ్చిపోతున్నాం అని పలికినప్పుడు మోషే ప్రభునకు మొరపెట్టగా ఒక రాతిని చూపించారు. నేను ఆ రాతి వద్ద నిలబడి ఉంటాను. నీవు ఆ రాతిని నీ కర్రతో కొట్టము. ఆ రాతి నుండి నీరు పుష్కలంగా ప్రవహించును. అందరూ కూడా పుష్కలంగా నీటిని త్రాగి తమ ప్రయాణాన్ని కొనసాగించవచ్చని చెప్పారు. ఆ విధంగా మోషే రాతిని కొట్టగా పుష్కలంగా నీరు ప్రవహించింది. ఆ రాయి యేసు ప్రభువును సూచిస్తూ ఉంది. పౌలు గారు తన కొరింథీయులకు రాసినటువంటి లేఖలో ఆ రాయే యేసుక్రీస్తు. ఆ రాయిని, యేసుక్రీస్తు అనేటువంటి రాయిని ప్రభు వాక్కుతో మన విశ్వాసంతో కొట్టిన ఎడల మనకు ఆ రాయి నుండి, యేసు ప్రభువు నుండి, బాలయేసు నుండి జీవజలం మన జీవితాల్లోకి ప్రవహిస్తూ ఉంటుంది. కనుక సహోదరి సహోదరులారా, అందుకే పూర్వవేదములో ఎజేకియేలు ప్రవక్తకు ప్రభు ఒక దృశ్యాన్ని చూపించారు. ఆ దృశ్యంలో దేవాలయం గుమ్మము నుండి క్రమేణా చిన్న స్థాయిలో నీరు ప్రవహించడం, ఆ తర్వాత అంతలంతగా అది పెరిగిపోవడం, పెద్ద జల ప్రవాహమై మృత సముద్రంలో చేరుకోవడం, ఆ మృత సముద్రంలో చచ్చిపడి ఉన్నటువంటి చేపలన్నీ కూడా సజీవంగా రూపొందడం అనేటువంటి దృశ్యాన్ని ప్రభు ఎజేకియేలు ప్రవక్తకు సూచించారు. ఆ దేవాలయం నుండి ప్రవహించినటువంటి నీరు మన దేవాలయం నుండి, మన పుణ్యచేతనంలో ఉన్నటువంటి బాలయేసు నుండి మన జీవితాల్లోకి ప్రవహించేటువంటి జీవజలాన్ని, ప్రభు ప్రేమను, కరుణను, క్షమను, స్వస్థతను మనకు సూచిస్తూ ఉంది. కనుక సహోదరి సహోదరులారా, అటువంటి భాగ్యం ఈ పుణ్యక్షేత్రంలో రక్షణ బావిని మనకు ప్రసాదించారు. అందుకుగాను మనం ఎప్పుడూ కూడా ప్రభువుకు వందనాలు తెలుపుకుంటూ ఆ జీవజలంతో మన జీవితాల్ని చక్కదిద్దుకోవాలి. ఎప్పుడు కూడా ప్రభు సహకారంతో ముందుకు సాగిపోవాలి.
అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా జ్ఞప్తి అందు ఉంచుకోవాలి. వేరొక విషయం, ఆయన కృంగిపోయిన వారిని లేవనెత్తును అని 145వ కీర్తనలో 14వ వచనంలో ఆలకిస్తున్నాం. 145వ కీర్తన 14వ వచనం, ఆయన పడిపోయిన వారిని లేవనెత్తును, కృంగిపోయిన వారిని పైకి లేపును. ప్రేమైన సహోదరి సహోదరులారా, నీవు జీవితంలో కృంగిపోయి అనేక బాధలు అనుభవిస్తున్నావా? అనారోగ్యంతో కృంగిపోతున్నావా? లేక పేదరికంతో కృంగిపోతున్నావా? లేక పంట నష్టంతో కృంగిపోతున్నావా? లేక నిరుద్యోగంతో కృంగిపోతున్నావా? సంతానలేమితో కృంగిపోతున్నావా? వ్యాపార నష్టంలో కృంగిపోతున్నావా? పలు రకాల కుటుంబ సమస్యలతో సతమతం అవుతూ కృంగిపోతున్నావా? ఈ విధంగా మనమంతా కూడా చాలా వరకు కృంగిపోయేటువంటి స్థితిలో ఉన్నాం. పలువురు పలు విధాల జీవితంలో కృంగిపోతూ ఉన్నారు. నేను మీ వద్ద ఉన్నాను, మిమ్ము పైకి లేపటానికి నేను మీ వద్ద ఉన్నానని ప్రభు పలుకుతున్నారు. ఆయన కృంగిపోయిన వారిని లేవనెత్తును. అందుకే యోహాను సువార్తలో 5వ అధ్యాయంలో మనం ఒక సంఘటన చూస్తున్నాం. యెరూషలేములో ఒక కోనేరు ఉంది. ఆ కోనేరు వద్ద అనేక మంది రోగులు పడి ఉన్నారు. ఆ కోనేరులో ఉన్నటువంటి నీరు అప్పుడప్పుడు పైనుండి స్వర్గము నుండి దేవదూత వచ్చి ఆ నీటిను కదిలించినప్పుడు ఎవరైతే ముందుగా ఆ నీటిలో దూకుతారో వారికి స్వస్థత కలుగుతుందనే ఆలోచన భావన ఉండేది. అయితే అక్కడ 38 సంవత్సరాల నుంచి ఒక పక్షవాత రోగి పడి ఉన్నాడు. ఆ పక్షవాత రోగిని యేసు సమీపించి ఆయన స్థితిని కనుగొన్నప్పుడు ఆ పక్షవాత రోగి చెప్పాడు, నన్ను ఆ కొలంలోనికి ఆ నీరు దేవదూత కదిలించినప్పుడు నన్ను అక్కడికి తీసుకుని పోయి ఆ నీటిలో ఉంచడానికి నాకు ఎవరు కూడా సహకరించేవారు లేరు అని 38 సంవత్సరాల నుంచి పక్షవాతంతో అలానే పడి ఉన్నాడు. అటువంటప్పుడు యేసు నీకు ఆ కొలను నీరు కాదు, వేరొక కొలను, అదే యేసు కొలను. యేసు కొలంలో విశ్వాసం ఉంచి యేసు కొలను మునిగినట్లయితే ఆరోగ్యం అనేది సులభంగా అందరికీ దొరుకుతుంది. ఆ విధంగా పక్షవాత రోగిని చేయి పట్టుకొని లేపారు. అది మనందరికీ గొప్ప సాదృశ్యం, చిహ్నం. మన స్థితిలో, పడిపోయిన స్థితిలో, కృంగిపోయిన స్థితిలో ప్రభువునందు విశ్వాసం ఉంచి వేడుకున్నట్లయితే తప్పకుండా ప్రభు ఏదొక రోజున ఏదొక సందర్భంలో మనం లేపుతూ ఉంటారు. అటువంటి విశ్వాసంతో మనం జీవిస్తూ ఉండాలి. అలానే ప్రియమైన సహోదరి సహోదరులారా, మార్కు సువార్తలో వేరొక సంఘటన. ఒక స్త్రీ రక్తస్రావంతో బాధపడుతూ ఉంది. 12 సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉంది. అనేక వైద్యులను సమీపించింది. వారు ఏమాత్రం కూడా ఆమెకు
స్వస్థతను చేకూర్చలేకపోయారు. ఎంతో డబ్బు వెచ్చించింది, అయినా కానీ ఆమెకు స్వస్థత లేదు. ఒకరోజు యేసు వారి గ్రామానికి చేస్తున్నారని విన్నప్పుడు ఆ స్త్రీ ఎంతో ఉత్సాహంతో విశ్వాసంతో వెళ్ళి ఆ గుంపులో చొరబడి వెనక నుండి యేసు వస్త్రాన్ని తాకింది. వెంటనే ఆమెకు స్వస్థత కలిగింది. యేసు ఆమెను ఉద్దేశించి, నీ విశ్వాసమే నీకు స్వస్థతను సమకూర్చిందని పలికారు. ఆ విధంగా 12 సంవత్సరాల నుండి కూలిపోయినటువంటి, కృంగిపోయినటువంటి ఆ స్త్రీని యేసు ఆ విధంగా లేపి ఉన్నారు, జీవాన్ని పోసి ఉన్నారు. అలానే మన జీవితంలో కూడా జరుగుతున్నటువంటి విషయాన్ని, ఈ సంఘటనను సాదృశ్యంగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. అలానే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ నవీన కాలంలో ఆ విధంగా కృంగిపోయిన వారు, పంట నష్టం వలన కృంగిపోయిన వారు, అప్పుల బాధతో కృంగిపోయిన వారు, అనారోగ్యంతో కృంగిపోయిన వారు, అనేక సందర్భాల్లో అనేక విధాల సమస్యలతో కృంగిపోయేవారు ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు. ఆత్మహత్యలు, నిరాశ అనేటువంటి సైతాను శక్తి వారి జీవితంలో గాఢంగా పనిచేసినప్పుడు ఆ నిరాశతో ఇక ఆత్మహత్య శరణమని ఆ విధంగా తమ జీవితాల్ని అంతము కావించుకుంటున్నారు. ప్రభు మనకు తెలియజేసేది ఏమన్నా, ప్రకృతి ద్వారా ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు. ప్రకృతిలో ఆ విషయాన్ని యోబు గ్రంథంలో 14వ అధ్యాయంలో 7 నుంచి 9 వచనాల్లో ఆలకిస్తున్నాం. ఒక చెట్టు ఉంది, ఆ చెట్టును నరికితే, పూర్తిగా నరికివేసినప్పుడు కింద భూమిలో కొద్దిగా పై కనిపిస్తూ మొద్దు అనేది ఉంటుంది. ఆ మొద్దు మన జీవితాలకు సాదృశ్యం. ఆ మొద్దుగానే ఉండిపోవటం లేదు. కొంతకాలానికి ఆ మొద్దుపై నీరు తాకినప్పుడు క్రమేణా ఆ మొద్దు నుండి చిగురు పుడుతుంది. అది పెరిగి పెద్దదవుతుంది. మరలా అదొక కడకల్లాడే చెట్టుగా రూపొందుతుంది. అలానే ప్రియమైన సహోదరి సహోదరులారా, నిరాశతో ఆత్మహత్యలు గురించి ఆలోచించే వారి జీవితంలో కూడా వారి జీవితము నరకబడ్డది, కొట్టివేయబడ్డది. ఇక వారి జీవితం మొద్దుబారిపోయి ఉంది, ఒక మొద్దు వలె మిగిలిపోయింది. అయితే ఏమాత్రము నిరాశ చెందనవసరం లేదు. ఆ మొద్దుకు ప్రభువు జీవజలం ఏదో ఒక రోజున తాకినప్పుడు మరలా మొద్దు చిగురిస్తుంది. నీ నిరాశతో ఉన్నటువంటి నీ జీవితం చిగురిస్తుంది. కనుక నీవు ఏమాత్రం కూడా భయపడనవసరం లేదు, నిరాశ చెందనవసరం లేదు. జీవితం మరలా చిగురిస్తుందని ప్రకృతి ద్వారా, ఈ ఉదాహరణ ద్వారా ప్రభు మనకు తన సందేశాన్ని అందిస్తున్నారు. కనుక ఏమాత్రము అధైర్యపడకూడదు, నిరాశ చెందకూడదు. అలానే రాజుల మొదటి గ్రంథంలో ఎలియా గురించి ఒక సంఘటన, 19వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు. రాజుల మొదటి గ్రంథం. ఎలియా ప్రభువు సేవకుడు, ప్రవక్త, గొప్ప ప్రవక్త. అయితే రాజుగారి భార్య ముఖ్యంగా అతన్ని చంపివేయాలని వెంటాడుతూ ఉంది. ఆ రాణి వెంటాడుతూ ఉండగా భయంతో ఏలియా పారిపోతూ ఉన్నాడు. పోయి అలసట చెంది అడవి మార్గంలో పయనించి
ఒక రేగు చెట్టు కింద కూర్చొని ప్రభువుని ఉద్దేశించి ఇలా పలికాడు, ఓ ప్రభు, ఇక ఈ బాధలు నేను భరించజాలను, నా ప్రాణములను తీసుకునండి అని ప్రాధేయపడ్డాడు. ఆ విధంగా ప్రాధేయపడి అలసటతో కృంగిపోయి నిద్రించాడు. నిద్రిస్తూ ఉండగా ప్రభువు నుండి దేవదూత విచ్చేసి ఎలియాను తట్టి లేపి అక్కడ ఉన్నటువంటి రొట్టెను నీటిని తినమని త్రాగమని చెప్పినప్పుడు ఎలియా ఆ రొట్టెను తిన్నాడు, నీటిని త్రాగాడు. మరలా అలసటతో మరలా పడుకున్నాడు, నిద్రపోతూ ఉన్నాడు. మరలా దేవదూత వచ్చి మరలా తట్టి లేపి ఇంకా అక్కడ ఉన్నటువంటి రొట్టెను నీటిని స్వీకరించమని చెప్పినప్పుడు ఆయన మరలా ఆ రొట్టెను తిన్నాడు, నీటిని త్రాగాడు. వాటి బలంతో, దివ్యశక్తితో, ప్రభు శక్తితో 40 రోజుల పాటు ప్రయాణం చేయగలిగాడు. ప్రభు చిత్తాన్ని నెరవేర్చాడు. కనుక సహోదరి సోదరులారా, ఎలియా తన బాధల్లో తన జీవితాన్ని అంతం చేసుకోవాలని కోరుకోలేదు, ఆత్మహత్యకు పాల్పడలేదు. తన జీవితాన్ని, తన బాధలను ప్రభు ముందు ఉంచాడు. ప్రభు, మీ ఇష్టం, మీకు నా జీవితాన్ని అర్పిస్తూ ఉన్నాను, నా ప్రాణాలను మీ చిత్తమైతే నా ప్రాణాలను తీసుకోమని ప్రాధేయపడ్డాడు. అందుకే ప్రభు అతను కృంగిపోయినటువంటి ఎలియాను మరలా అద్భుతంగా లేపి నడిపించారు, ముందుకు సాగిపోనిచ్చారు. అలానే సహోదరి సహోదరులారా, బాధల్లో, నిరాశలో కుంగిపోయినప్పుడు ప్రభువుని అర్థించాలి, ప్రభువు శరణ వేరుకోవాలి, ప్రభువుకు మన జీవితాలు అర్పించాలి. అప్పుడు ప్రభు తన స్వస్థహస్తాన్ని, మన జీవజలాన్ని, తన శక్తిని మనకు ప్రసాదించి మరలా లేపే అవకాశం అనేది ఎంతో ఉందని మనం గ్రహించాలి. ప్రభు ఎప్పుడు కూడా నిరాశతో ఆత్మహత్యలకు పాల్పడాలని కోరుకోడు. నన్ను నమ్మండి, నన్ను విశ్వసించండి, నా ఎద్దుకు రండి, నేను మిమ్ము లేపుతాను, జీవంతో లేపుతానని ప్రభు పదే పదే ఈ సంఘటన ద్వారా మనలను హెచ్చరిస్తూ ఉన్నారు. కనుక సహోదరి సహోదరులారా, దర్శన గ్రంథంలో వేరొక హెచ్చరిక. దర్శన గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం, మేల్కొనుడు, అంతయు నశింపక మునిపే మిగిలి ఉన్నదానిని బలపరుచుకొనుడు. మేల్కొనుడు, అంతయు నశింపక మునిపే మిగిలి ఉన్నదానిని బలపరుచుకొనుడు. కనుక సహోదరి సహోదరులారా, ప్రభు కోరినట్లుగా మనం మొరపెట్టాలి. ప్రభు ఇచ్చటనే ఉన్నారు, మన మధ్యనే ఉన్నారు, మన జీవితంలోనే ఉన్నారు. ఆ ప్రభుని విశ్వాసంతో సమీపించాలి. ఆధ్యాత్మికంగా మనం ధ్యానం చేసుకుంటూ ప్రభు సమక్షంలో మొరపెట్టుకోవాలి. ఆయన మన మొరను ఆలకించడానికి సిద్ధంగా ఉన్నారు. మన కుంగిపోయిన మన జీవితాలని ఎప్పుడూ కూడా లేపడానికి, మన మొరను ఆలకించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక సహోదరి సహోదరులారా, ప్రభు పలికినటువంటి ఈ వాక్యాల్ని మనం ఎప్పుడూ కూడా జ్ఞప్తించుకొని ఆ ప్రభువుకు మనం వందనాలు తెలుపుకుంటూ మొరపెట్టుకుంటూ జీవితాల్ని చక్కదిద్దుకుందాం. ఇటువంటి భాగ్యాన్ని దయచేయమని ఈ పూజలో ప్రార్థిస్తున్నాం. అందరం కూడా లేచి నిలబడి మన విశ్వాసాన్ని ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతులను మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారములకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో కూర్చోబడెను. పాతాళము దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను.
పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పిదైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను స్వామి. ఆమేన్. మన సొంత అవసరతల కొరకు మౌనంగా ప్రార్థించుదాం. మనకు ఏది అత్యవసరమో దానిని దివ్య బాల యేసుని అడుగుదాం. మన కోసం దివి నుండి భూమికి తెంచి దీవించటానికి వచ్చినందుకు, ముఖ్యంగా మనకు ఏది అత్యవసరమో, ఏది మనం ఉన్నటువంటి నిరాశ నిస్పృహలను పాలద్రోలి మనకు జీవాన్ని ఇచ్చేటటువంటి ఆ జీవితేస్తునికి హృదయపూర్వకంగా నమ్మక పాత్రంగా మనకు అత్యవసరమైన దాని కొరకు ప్రార్థించుదాం. దివ్య బాల యేసువ, మా అందరినీ ఆశీర్వదించటానికి, మా అందరినీ దీవించటానికి, మాలో ఉన్న నిరాశ నిస్పృహలను పాలద్రోలటానికి మా మధ్యన దివ్య బాల యేసుగా ఈ ప్రాంతంలో వెలసి మీ దరి చేరినటువంటి వారందరినీ దీవించుతున్నందులకు మరొకసారి హృది నిండిన వందనాలను తెలుపుకుంటూ మా ఈ మేత్రాసనాన్ని ప్రభువా, మా గురువులను, విశ్వాసులను అందరినీ కూడా దివ్య బాల యేసు అందరినీ కూడా దీవించమని, మాకు కావలసిన సకలము సమస్తము కూడా వసగమని, మరీ ముఖ్యంగా ఆధ్యాత్మికంగా మమ్మందరినీ బలపరచమని ప్రభువా, ఇదిగో నీ బిడ్డలముగా మీ దరిచేరి మీ దీవెనలకై ప్రాకులాడే విధంగా మా అందరినీ కూడా దీవించమని, మనవలన్నిటినీ కూడా మా నాదును మీ కుమారునైన ప్రభు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అపురూపమైన నీ ప్రేమ చెంద ఏ పాటిది కానుక దేవా, ఏ పాటిది కానుక. మితిలేని నీ ప్రేమ సరిసాటిగా నేనేమి అర్పింతును దేవా, సర్వము సమర్పింతును. చేసి ఈ అప్పద్రాక్షరసములని నీ రక్త మాంసముగ చేసి కరుణించు ఈ దీనుని దేవా, కరుణించు ఈ దీనుని. అపురూపమైన నీ ప్రేమ చింత ఏ పాటిది కానుక దేవా,
ఈ పాటిది కానుక. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగుటలా ప్రార్థించండి. తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును నీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ మా ప్రేమగల తండ్రి, మీరు మాకు బాలయేసును ప్రథమ కానుగా సమర్పించినందులకు మీకు కృతజ్ఞత వందనములు అర్పించుతున్నాము. మీరు మా నిండు జీవితములకు సరిపడు వరములను కానుకలను అందించినందులకు కృతజ్ఞతలు అర్పించుతున్నాము. మేము తిరిగి బాలయేసుతో పాటు మా మనస్సులను హృదయములను కానుకలను పవిత్రార్పణగా సమర్పిస్తున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. పావన పిత ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లించుట యుక్తము. మా పాస్కాయగు క్రీస్తు బలైన ఈ కాలమును మేము ఎక్కువగా స్తుతించి మయపరచుట శ్రేయస్కరము. ఆయన ద్వారా మేము వెలుగుపుత్రులుగా నిత్య జీవితములో ఉద్భవించుచున్నాము. మీ ప్రామాణిక అనుచరులకు స్వర్గరాజ్యపు సుఖానుభవములు తయారగుచున్నవి. ఎందుకని ఆయన మరణం ద్వారా మా మరణము పునరుత్థానమాయను. ఆయన పునరుత్థానంతో సహా అందరి జీవన పునరుత్థానమాయను. ఆ కారణమున పాస్కాల ఉత్సాహంతో పూరితమై ప్రపంచమంతటా మానవ జాతి మీ స్తుతిగానము చేయుచున్నది. అదీనుగాక స్వర్గశక్తులను దూతల దళములను మీ మహిమాయుత గీతము నిరతం పాడేట్లనగా పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. ఫలాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకములు భూలోకములు మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా. ప్రభునామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా. హోసానా హోసానా హోసానా. పావన పిత నీవు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతయు మేము యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ఏలిన వారు యేసుక్రీస్తు వారు పవిత్రాత్మ ప్రభావం సమస్తమునకు పునరుద్ధరించి పవిత్రపరుస్తున్నారు. ప్రపంచమాద్యంతము మీ నామునకు నిర్మల కానుక అర్పించుటకై ప్రజలను నిరతము పిలుస్తున్నావు. కావున ఏలిన వారా నీ కానుకలను నీ సమకూరి తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీడిని పవిత్రపరచ బ్రతిమాలు కొలుస్తున్నాము. ఈ విధమున ఇవి మా నాథుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే
ఈ కృతజ్ఞతార్చ నెరవేరుస్తున్నాము. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీ కృతజ్ఞతావందనము చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇస్తూ ఇట్టనరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. నీ స్లీవ మరణము చే జీవంబునిచ్చిన శ్రీ యేసువా అభివందనం. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇస్తూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాపరిహారునికై చెందబడును. దీన్ని నా జ్ఞాపకార్థము చేయుడు. మీ స్లీవ మరణము చే రక్షణనిచ్చిన శ్రీ యేసువా శుభవందనం. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మీ మరణమును ప్రకటించెదము, మీ విశ్వాసమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు వేచియుందుము, మీరు మరలవచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు పాటులను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణను స్మరించుచు వారు మరలా వేయించి ఎదురు చూసు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతంతో మీకు అర్పిస్తున్నాము. మీ పవిత్ర తిరుసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుస్తున్నాము. దీనిని మీ కుమారుని బలిగా భావింపుడు. వారేమో మీతో సమాధానపరిచిరి. మేము వారి శరీరక్తలతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనసు కలిగినట్లా దయచేయుడు. వారే మమ్మ మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. ఈ విధమున మీరు ఎన్నుకొన్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా దేవుని కన్నెతలియగు మరియమ్మతోనూ పునీత జోజప్ప గారితోనూ అపోస్తుల వేదసాక్షులతోనూ సకల పునీతులతోనూ మేము మోక్ష భాగ్యమునకు పాత్రలమగుదుముగాక. వీర్ల ప్రార్థన వలన మేము ఎల్లప్పుడూ మీ సహాయమును పొందగలమని నమ్ముచున్నాము. ఏలిన వారా, మమ్మ మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ తిరుసభను, మీ సేవకుకు మా లియో పాపు గారిని, మా భాగ్య పీఠాధిపతులను, గాలిబాలి పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమైన దృఢపరపుము. మీ చిత్తము చొప్పున మీ సముఖమున కూడియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదశల చెదిరి ఉన్న మీ బిడ్డలందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకునడు. కనపర్తి బావి దగ్గర బాలయేసు ఈ పుణ్యక్షేత్రానికి అహర్నిశలు పనిచేసి మరణించిన వారందరినీ మీకు సమర్పించుచూ ఉన్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనడు.
మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదముగాక. మా ఏలిన వారైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహంలో మేము పాపం నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండాట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమ నిరీక్షించుతుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానం మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానం మీకు కొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును ప్రాటింపక మీ సర్వ విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారం దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించి పరిపాలించడు ప్రభువా. ప్రభు సమాధానం ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు సమాధానము దయచేయుము, దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు.
గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంటికి ప్రవేశించడానికి నేను పాత్రుడు కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. గొర్రెపిల్ల విందుకై పిలువబడిన వారు ధన్యులు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల. క్రీస్తు దేహం మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు ప్రాణం. క్రీస్తు దేహం మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు ప్రాణం. విందు 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 కమ్మని విందు. విందు 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 కడరా విందు. ఈ విందు విందు కమ్మని విందు. ఈ విందు విందు కమ్మని విందు. రండిరా రండి దైవ జనమ, ధన్యమైన మన ప్రాహారమ. సారి సారి సా సరి గారి సారి సా. రండి క్రీస్తు జనమ, ధన్యమైన మన ప్రభుని పొందుకై. రండిరా రండి దైవ జనమ, దివ్యమైన ఈ ఆరాధన. రండిరా రండి క్రీస్తు జనమ, ధన్యమైన మన ప్రభుని పొందుకై. విందుకై పరమ ప్రభు విందుకై, వడి వడిగా రండి వరములు పొందుటకై. విందుకై పరమ ప్రభు విందుకై, వడి వడిగా రండి వరములు పొందుటకై. పరమాత్ముని విందు పరలోకపు మందు, పరమాత్ముని విందు పరలోకపు మందు. ప్రీతితో కొనగా పరుగున రండి. ప్రీతితో కలగా పరుగున రండి. విందుకై పరమ ప్రభు విందుకై, వడి వడిగా రండి వరములు పొందుటకై. కమ్మని విందు. విందు విందు క్రీస్తు ప్రభుని విందు. శ్రీక్రీస్తుని విందును స్వీకరించగా క్షేమమైనది విందు, రక్షకుడేసుని విందు. శ్రీకృష్ణుని విందును స్వీకరించగా క్షేమమైనది విందు, రక్షకుడేసుని విందు. శాశ్వత జీవపు విందు, సర్వోన్నతుని పొందు. శాశ్వత జీవపు విందు, సర్వోన్నతుని పొందు. నిత్య జీవమిచ్చే విందు, పరమ ప్రసాదము ఈ విందు. నిత్య జీవమిచ్చే విందు, పరమ ప్రసాదం ఈ విందు. విందు విందు కమ్మని విందు. విందు విందు క్రీస్తు ప్రభుని విందు. విందు కమ్మని విందు. విందు విందు
నాదుని పొందును, ప్రేమధారలు చిందును, అమృతాన్ని మించిన విందు అమరత్వాన్ని పంచును. ప్రేమధారలి పొందును, ప్రేమధారలు చిందును, అమృతాన్ని మించిన విందు అమరత్వాన్ని పంచును. మోక్షధాముని విందు మహనీయులతో పొందు, మోక్షధాముని విందు మహనీయులతో పొందు. సత్యవాకుల ఈ విందు మోక్ష ప్రసాదం ఈ విందు, సత్యవాకుల ఈ విందు మోక్ష ప్రసాదం ఈ విందు. విందు విందు కమ్మని విందు, విందు విందు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము అద్భుత దివ్య బాల యేసు యొక్క పుణ్యక్షేత్రం 25 వసంతాల జూబిలీ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఈ తరుణంలో తండ్రి దేవుడు మనకెన్నో ఉపకారాలు చేసి ఉన్నారు. ఈనాడు దివ్య పూజా బలిని కృతజ్ఞతాభావముతో అర్పించి ప్రార్థించిన మన ప్రీతమ మేత్రానులు, విశ్రాంత మేత్రానులు, రైట్ రెవరెండ్ శ్రీ శ్రీ గాలిబాలి బిషప్ గారిని, మన విచారణకర్తలు మరియు సంఘ పెద్దలు మరి బిషప్ గారిని సన్మానిస్తారు. ఆ తర్వాత ఈరోజు 40 సంవత్సరాల గురుపట్టాభిషేక వార్షికోత్సవాన్ని కొనియాడుచున్న రెవరెండ్ ఫాదర్ రేపూటి రాయప్ప గారిని కూడా మన విచారణ గురువులు, సంఘ పెద్దలు సన్మానిస్తారు. కనుక ఈ సన్మాన కార్యక్రమం కొద్దిసేపు మాత్రమే ఉన్నది. దయచేసి సంఘ పెద్దలు ముందుకు రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరము మన జూబిలీ మహోత్సవం కొనియాడుచున్న సందర్భంలో ఒక మెమెంటోను తయారు చేసి ఉన్నారు మన విచారణకర్తలు. ఈ మెమెంటోను మన బిషప్ గారు ఆవిష్కరించి మనకు అందజేస్తారు. ఆ తర్వాత దీన్ని అందరికి కూడా బహుమానంగా దయచేస్తారు. పెద్దలు ఎవరైనా ఉన్నట్లయితే త్వరగా రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో 25 సంవత్సరాల కిందట దివ్య బాల యేసు పుణ్యక్షేత్రాన్ని నిర్మించాలని దైవ ప్రేమతో మరి ప్రోత్సహించి ఫాదర్ జనశక్తి అల్ఫోన్స్ గారి ద్వారా దీన్ని ఏర్పాటు చేసి ఉన్నారు మన బిషప్ గారు. కనుక వ్యవస్థాపకులు ఫాదర్ అల్ఫోన్స్ దాసు గారు మరియు ప్రస్తుత దేవాలయ డైరెక్టర్ గారు జోజీ గారు మన ప్రియతమ మేత్రాలను అభినందిస్తూ ఉండగా చప్పట్లు కొట్టి అభినందించి మరి ఆశీస్సులు పొందుతుంటారు. తరువాత మన మేత్రానులు, మన దేవాలయ వ్యవస్థాపకులు రెవరెండ్ ఫాదర్ నరశెట్టి అల్ఫోన్స్ రాజు గారిని సన్మానిస్తారు. ఫాదర్ అక్కడే ఉండవలసిందిగా చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఈనాడు 40 సంవత్సరాల గురుపట్టాభిషేక వార్షికోత్సవం కొనియాడుచున్న రెవరెండ్ ఫాదర్ రేపూటి రాయప్ప గారిని కూడా ముందుకు రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఫాదర్ గారిని కూడా మన బిషప్ గారు సన్మానిస్తారు. అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ మరి పెద్దలు మరియు మన విచారణకర్తలు ఈనాడు సన్మానమును మన బిషప్ గారికి అందజేస్తూ ఉండగా చప్పట్లు కొట్టుకుంటూ మన సంతస్తమును వెల్లడి చేసుకుందాం. జూబిలీ మహోత్సవ సందర్భముగా ఏర్పాటు చేసుకున్న మెమెంటోను కూడా వారికి అందజేస్తారు. ఆ తర్వాత రెవరెండ్ ఫాదర్ రేపూటి రాయప్ప గారు కూడా ముందుకు రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఫాదర్ అల్ఫోన్స్ రాజు గారికి మన బిషప్ గారు సన్మానిస్తూ ఉండగా చప్పట్లు కొడదాం. అదేవిధంగా ఈనాడు 40 సంవత్సరాలుగా మన గుంటూరు మేత్రాసనానికి అనేక రంగాలలో
మరి సేవలు అందించి గురుత్వపు సేవలు అందించినటువంటి రెవరెండ్ ఫాదర్ రేపు రాయప్ప గారిని కూడా మన బిషప్ గారు ఈరోజు సన్మానిస్తారు. సహోదరి సహోదరులారా, ఈ జూబిలీ వేడుకల సందర్భంగా మీ మధ్యకు విచ్చేసి ఇది పూజా భరణి సమర్పించడం మాకెంతో సంతోషకరమైన విషయం. ఈ వేడుకలకు నన్ను ఆహ్వానించినటువంటి ఈ పుణ్యక్షేత్ర రెటర్ గారైనటువంటి ఫాదర్ దాసరి జోజే గారికి నా ప్రత్యేక వందనాలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. దేవాలయం దేదీప్యమానంగా వెలుగుతూ ఉంది. 25 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఆలయం కొన్ని మరమ్మతులతో అలానే నూతనీకరణతో ఎంతో దివ్యంగా రూపుదిద్దుకుంది. దేవాలయం లోపల కూడా మేము చూసాం, అంతా చాలా సుందరంగా ఉంది. కనుక ఇదంతా కూడా బాలయేసు దీవెనలు, మీకందరికి కూడా ఆ దీవెనలు ఎప్పుడు కూడా లభించాలని, ఈ పుణ్యక్షేత్రం దినదినాభివృద్ధి చెందాలని కూడా ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాను. అలానే అనేక మంది గురువులు మన గుంటూరు పీఠంలో జూబిలీ ఉత్సవాలు జరుపుకుంటున్నారు. వారందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు, ప్రభు ఆశీస్సులు అందజేస్తున్నాను. మరి ముఖ్యంగా నాతో కలిసి ఈ పుణ్యక్షేత్ర నిర్మాణ విషయంలో ఎంతో శ్రద్ధ వహించి ఆనాటి విచారణకర్తగా ఈ ప్రాంతంలో కనపర్తి ప్రాంతంలో ఉన్నటువంటి ఫాదర్ నర్సిట్టి అల్ఫోన్స్ రాజు గారు ఎంతగానో సహకరించారు, చక్కగా తీర్చిదిద్దారు, మంచి రూపకల్పన చేశారు. కనుక వారిని ఇదని ప్రత్యేకంగా అభినందిస్తూ ప్రభు వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, ఎప్పుడూ కూడా కాచి కాపాడాలని కూడా ప్రత్యేకంగా కోరుతూ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అలానే అనేక మంది క్రైస్తవులు, క్రైస్తవేతరులు, ఇతర శాఖలకు చెందినవారు, ఇతర మతాలకు చెందినవారు ఈ పుణ్యక్షేత్రానికి వచ్చేసి ప్రతి ఆదివారం ముఖ్యంగా ఎన్నో ప్రార్థనలు జరిపి దీవెనలు పొందుతూ ఉన్నారు. చాలా సంతోషం. రాబో కాలంలో ఈ పుణ్యక్షేత్రం ఈ జూబిలీ వేడుకల సందర్భంగా ఇంకా ఎంతో ఎక్కువగా అభివృద్ధి చెందాలని అనేక మంది ప్రజలు ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించి బాలయేసు దేవుని పొందాలని కోరుతూ ఇప్పుడు మీరు మాకు అందించినటువంటి సన్మానానికి మీకు అందరికీ, పెద్దలకు, డైరెక్టర్ గారికి, ఫాదర్స్కు, పెద్దలకు, సంఘ పెద్దలకు అందరికీ కూడా నా ప్రత్యేక వందనలు తెలియజేసుకుంటూ ప్రభు మీ అందరినీ ప్రత్యేకంగా దీవించుగాక. ఇప్పుడు 40 సంవత్సరాల గురుపట్టాభిషేక వార్షికున్నటువంటి ఫాదర్ రేపు రాయప్ప గారిని మన మేత్రానులు సన్మానిస్తారు. రేపు రాయప్ప గారు 1986 సంవత్సరంలో తాళచెరువు గ్రామంలో గురువుగా అభిషేకం పొందుకుని మన గుంటూరు మేత్రాసనంలో పునీత అంతోని వారి చర్చి నిర్మాణంలోను, పునీత ఆగ్నేశ్వరమ్మ గారి చర్చి పరిచర్యల్లోను, పాస్టల్ సెంటర్ డైరెక్టర్గాను, మన మేత్రాసన ఛాన్సలర్గాను, ప్రొక్యురేటర్గాను, అమెరికా దేశంలో పలు సేవలు అందించి ఆ రోజులలో యూత్ డైరెక్టర్గా, యూత్ రీజనల్ డైరెక్టర్గా పలు సేవలు అందించి ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళు మంగళదాస్ నగర్ విచారణకర్తలుగా పనిచేస్తూ ఉన్నారు. ఫాదర్ రేపు రాయప్ప గారు గట్టిగా చప్పట్లు కొట్టి మన అభినందనలు తెలియపరుచుకుందాం. ఈరోజు మరి 25 వసంతాల గురుపట్టాభిషేక వార్షికోత్సవాన్ని సంవత్సరం కొనియాడుతున్నటువంటి రెవరెండ్ ఫాదర్ పుట్టి అంతోన్ రాజు గారిని ముందుకు రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తాళచెరువు విచారణలో విచారణకర్తలుగా పనిచేసి ఉన్నారు. చిన్న కాకాణి విచారణలో విచారణకర్తలుగా పని చేసి ఉన్నారు. ప్రస్తుతం వారు మేడికొండూరులో విచారణకర్తలుగా పనిచేస్తూ ఉన్నారు. ఫాదర్ పుట్టి అంతోన్ రాజు గారి గట్టిగా చప్పట్లు కొట్టి వారి 25 సంవత్సరాల గురుపట్టాభిషేక సందర్భంగా చప్పట్లు కొట్టి మన అభినందనలు తెలియపరుచుకుందాం.
జూబిలీ మహోత్సవ సందర్భముగా ఒక సీడీని తయారు చేసి ఉన్నారు. మరి సీడీని తయారు చేసిన వారు బాలస్వామి గారు, వాళ్ళు ముందుకు రావాలి. ఇద్దరు కూడా చొప్పా బాలస్వామి ముందుకు వచ్చినట్టయితే మన బిషప్ గారి చేతుల మీదుగా ఆ సీడీని ఆవిష్కరించుకుందాం. ముద్దుకూరు జోజప్ప గారు, మరి చొప్పా బాలస్వామి గారు ముందుకు రావాలి. మన బిషప్ గారు ఆ సీడీని ఆవిష్కరించి మన దేవాలయానికి జూబిలీ సందర్భంగా అంకితం చేస్తారు. బాలస్వామి, జోజప్ప వాళ్ళెంతో కృషితోటి ఈ జూబిలీ సందర్భంగా ఈ సీడీని వాళ్ళు తయారు చేసి ఉన్నారు. వాళ్ళిద్దరిని కూడా అభినందిస్తూ ఈనాడు మన ప్రీతమ మేత్రానులు గాలిబాలి బిషప్ గారు ఆ సీడీని ఆవిష్కరిస్తూ ఉండగా తమ పవిత్ర హస్తాల మీదుగా గట్టిగా చప్పట్లు కొట్టి మనము దేవాలయానికి సీడీని అంకితం చేసుకుందాం. సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఓ బాలయేసువా ప్రియమైన దైవమా అనే ఈ పాటను అందిస్తున్నవారు సిరి డెంటల్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ బాలస్వామి చొప్పా గారు, ఫాదర్ దాసరి జోజయ్య గారు. ఈ పాటకు సంగీతం జేపీ, సాహిత్యం మాదాను జోసఫ్ శాంతి మాస్టరు, గానం రాము చెన్నై. చప్పట్లు కొట్టి అందరూ కూడా గట్టిగా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, బాలయేసు భక్తులారా, ఈరోజు ఎంతో ఎంతో సంతోషంగా ఉంది నాకు. ఎందుకంటే 25 సంవత్సరాల వెండి జూబిలీ, సిల్వర్ జూబిలీ వేడుకలు ఎంతో ఘనంగా 3 రోజుల నుంచి జరుపుకుంటూ ఉన్నాం. 28వ తారీఖు పూజ అయిపోయిన తర్వాత 3 గంటల నుంచి చీకటి పడినట్లుగా ఒక్కొక్క చినుక పడుతూ ఉంది. ఆ రోజు నైట్ 9:30 దాకా ఆ విధంగా ఒక్కొక్క చినుక పడుతూనే ఉంది. చాలా భయం వేసింది ఏ విధంగా ఉండిద్దో అని. తెల్లారేసరికి అంతా మామూలుగానే ఉండి మరుసటి రోజు ఎండ బాగా కాసింది. మరలా ఈ రోజు కూడా మరలా 4 గంటల నుంచి మరలా చీకటి పడినట్లుగా బాగా ఉరుమలు మెరుపులు ఆ విధంగా ఉండేసరికి ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ చేసి ఉన్నాం. ఏమైద్దో అని భయం అయినప్పటికీ కూడా బాలయేసు మరి యొక్క వేడుకలని ఘనంగా జరగాలి, భక్తులకు ఆటంకం కలగకూడదు అని ఎంతో చక్కని వాతావరణాన్ని కల్పించి మరి ఎండ వేడిని తగ్గించి చల్లదనాన్ని ఇచ్చి ఈ యొక్క వేడుక మరి మీ అందరి రాకతో నిజంగా ఎంతో గొప్పగా జరిగింది. మరి నిజంగా మొట్టమొదటిగా ఆ యొక్క తండ్రి దేవునికి అందరం గట్టిగా చప్పట్లతో మంచి వాతావరణాన్ని కల్పించినందులకు కృతజ్ఞతలు తెలుపుతాం. ఇంకా గట్టిగా ఇక మన యొక్క ప్రీతమ పూజ్య మిత్రాణులు గాలిబాలి తండ్రి గారు వయసు ఎంతో పెద్దదైనప్పటికీ కూడా పిలిచిన వెంటనే నేను వస్తాను, తప్పనిసరిగా పూజ చేస్తాను, సిల్వర్ జూబిలీ వేడుకలు ఆ యొక్క పండుగ పూజాబలి తప్పకుండా చేస్తానన్న మాట ఇచ్చి మరి అదే విధముగా ఈరోజు మన మధ్యకు వచ్చి ఎంతో చక్కగా మన కోసం ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని సిల్వర్ జూబిలీ మహోత్సవ ఈ యొక్క పూజాబలిని ఎంతో ఘనంగా ఎంతో అర్థవంతముగా ఎంతో భక్తి పారవశ్యంగా మనందరికీ కూడా మన కోసం ప్రార్థించి ఉన్నారు. మరి మనం అందరము కూడా మన యొక్క తండ్రి గారు గాలిబాలి మేత్రాణులకి అందరం గట్టిగా చప్పట్లతో మరి మన యొక్క కృతజ్ఞతలు వందనాలు చెల్లిద్దాం. థ్యాంక్ యూ మై లార్డ్. అదే విధముగా మరి ఈ యొక్క పుణ్యక్షేత్ర వ్యవస్థాపకులు ఫాదర్ నర్శెట్టి అల్ఫోన్స్ రాజ్ స్వాముల వారు, నేను వచ్చినటువంటి మొట్టమొదటి సంవత్సరం నుంచి కూడా మరి వారితో ఎప్పుడు అన్ని విషయాలు కూడా మరి చర్చిస్తూ ఉంటాను. ఏం చేయాలి, ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఈ విధముగా ప్రతి సంవత్సరం క్రిస్మస్, న్యూ ఇయర్, ఈస్టరు వాళ్ళే పూజలు చేసేది, ఇక్కడ పండగ పూజలు. ఆ విధంగా మరి ప్రతి విషయము కూడా ఈ యొక్క పుణ్యక్షేత్రానికి సంబంధమైనటువంటి ఈ యొక్క డబ్బు సంబంధముగా ప్రతి రూపాయి కూడా ఇక్కడ ఖర్చు పెట్టింది వారి చేతుల మీద. కానీ మరి నేను వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కరోనా మూసేసాం. 1 సంవత్సరం భయంతో ఎవరు రాలేదు. మిగతా ఈ సంవత్సరాల్లోనే మరి ఆ కరోనా సమయంలోనే ఇదంతా కూడా ఎక్కువగా వెచ్చించి మరి వారి సహాయం మరి మా కుటుంబం తరపున ఇక కొంతమంది మరి చేయూతన ఇచ్చి ఆ విధముగా
ఈ ఖర్చు పెట్టి ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని మళ్ళా రెనోవేషన్ చేసి లోపల బయట అంతా కూడా కొన్ని సౌకర్యాలు కల్పించి మళ్ళీ టాయిలెట్స్ కొత్తవి కట్టించి అందరికీ కూడా అన్ని రకాలుగా ఈ ప్రాంతానికి ఇది అభివృద్ధి చెందాలి అని కంకణం కట్టుకొని ఫాదర్ గారు నేను కలిసి ప్రతి రూపాయి కూడా లెక్కలతో సహా ఫాదర్ గారి చేతుల మీదుగానే ఖర్చు పెట్టడం జరిగింది. మరి నిజంగా వారు వయసులో పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా మరి ఎప్పుడు కూడా పిలవగానే వస్తారు, దగ్గర ఉండి నాకు అన్ని సలహాలు ఇస్తూ ఉంటారు, సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ఈ యొక్క అభివృద్ధికి నాకు కుడి భుజముగా ఉండి నడిపించారు. వారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గట్టిగా చప్పట్లతో వారిని అభినందిద్దాం. అదే విధముగా మరి ఈ యొక్క పుణ్యక్షేత్రములు మరి ఈ రోజున రూబీ జూబిలీ జరుపుకుంటున్నటువంటి ఫాదర్ రేపూడి రాయప్ప స్వాముల వారు గత 40 సంవత్సరాల గురుత్వ సేవలు మన యొక్క మేత్రాసనములు అమెరికా దేశంలో అనేక చోట్ల పనిచేసి మరి ఈ రోజున మన మధ్య ఉండటం, మరి మన యొక్క తండ్రి గారు గాలిబాలి మేత్రానుల చేతుల మీదుగా మరి సన్మానం చేయడం ఎంతో సంతోషంగా ఉంది. మరి వారు నేను ఎప్పుడు పలకరించినా నవ్వుతూ అన్నీ కూడా మరి నాకు తెలియని విషయాలు ఏమన్నా ఉన్నా వెంటనే అన్నీ నవ్వుతూ చెబుతూ ఉంటారు, ఏదడిగినా కాదన్నారు. అలాంటి మంచి గురువుకి ఈరోజు ఇక్కడ సన్మానం చేయడం చాలా ఆనందంగా ఉంది. వారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ డియర్ ఫాదర్. అదే విధముగా రెవరెండ్ ఫాదర్ పుట్టి అంతోని రాజస్వాముల వారు 25 సంవత్సరాలు 25 సంవత్సరాలు గురుత్వ సేవలు రజత జూబిలీ మేడికొండూరు విచారణలు ఎంతో ఘనంగా జరుపుకొని ఉన్నారు, రాయపాడులో జరుపుకున్నారు. మరి వారు ఈ రోజున మన మధ్యకు విచ్చేసి బాలయేసు పుణ్యక్షేత్ర వెండి జూబిలీ ఈ యొక్క రజత జూబిలీ సందర్భంగా వారి జూబిలీ కూడా మరి మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ మన యొక్క తండ్రి గారి చేతుల మీదుగా సన్మానం చేసి ఉన్నాం. మరి వారికి కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ డియర్ ఫాదర్. అదే విధముగా మరి ఇక్కడికి విచ్చేసినటువంటి పూజ్య గురువులందరూ పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నా 2 చేతులు జోడించి మీకు నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మరి ఎండాకాలం మరి ఎంతో వేడి అంతా కూడా భరించి మా కోసం మరి రాత్రి సమయంలో లేట్ అవుతుందని తెలిసి కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క జూబిలీ వేడుకల్లో పాల్గొని మా అందరి కోసం మా పుణ్యక్షేత్రం బిడ్డలందరి కోసం ప్రార్థించి ఉన్నారు. మీ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక అదే విధముగా గత 3 రోజుల నుంచి 28, 29, 30 ఈ 3 రోజుల నుంచి నా యొక్క క్లాస్మేట్స్ ఫాదర్స్ వచ్చారు. నెల్లూరు నుంచి మరి రెవరెండ్ ఫాదర్ నర్సెట్టి రాయన్న, రెవరెండ్ ఫాదర్ పసల పాపారావు, అదే విధముగా మరి నల్గొండ మేత్రాసనం నుంచి రెవరెండ్ ఫాదర్ తుమ్మ ఎన్నారెడ్డి, అదే విధముగా మన గుంటూరు మేత్రాసనం నుంచి నా క్లాస్మేట్స్ ఇద్దరు ఫాదర్ పులి జోజప్ప, ఫాదర్ గోవింద్ బాలస్వామి, మరి వీరందరూ కూడా ఇక్కడే ఉన్నారు. అదేవిధంగా మరి ఫాదర్ రాజేష్ ఇక నాకు కుడి భుజముగా ఈ యొక్క ఏర్పాట్లలో కానీ నేను వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి పండగ ప్రతి విషయంలో కూడా నాకు చేదోడు వాదోడుగా ఉండి అన్ని విషయాలలో మరి పాలు పంచుకుంటూ సహాయం చేస్తూ ఉన్నారు. మరి వీరందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ డియర్ ఫాదర్స్. అదే విధముగా ఫాదర్ పగడాల చిన్నప్ప కట్రపాడు విచారణ గురువులు మొన్నటి వరకు ఇక్కడే కనపత్తిలో ఉన్నారు. వారు కూడా నాకు ఎప్పుడు కుడిభుజంగా ఉంటూ ఈ యొక్క పండుగల్లో మరి ఎప్పుడు కూడా ముఖ్యంగా భోజన ఏర్పాట్లన్నీ కూడా వారే చూసుకున్నారు. ఈరోజు కూడా వాళ్ళే చూస్తూ ఉన్నారు. వారు కూడా నిన్ననే వచ్చి ఈ యొక్క ఏర్పాట్లలో అన్నీ కూడా చూసుకుంటూ ఉన్నారు. వారికి కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఈరోజు సువార్త ఎంతో చక్కగా మంచి స్వరముతో పాడినటువంటి ప్రీతమ పూజ్య గురువులు రెవరెండ్ ఫాదర్ జ్ఞానానందం గారు ఏలూరు మేత్రాసనం నుంచి, మరి మా అన్నయ్య ఫాదర్ విజయ్ కుమార్ గారు, మరి వారిద్దరు కలిసి వచ్చి మరి ఈరోజు ఫాదర్ గారు ఎంతో చక్కగా సువార్తని మరి మనందరికీ మంచి మరి గానముతో మరి పాడి ఉన్నారు. వారికి కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. గట్టిగా చప్పట్లతో అభినందిద్దాం. ఇక మన యొక్క గుంటూరు మేత్రాసనం ఛాన్సలర్ ప్రొక్యురేటర్ మరి అయినటువంటి మా యొక్క తమ్ముడు ఫాదర్ దాసరి
కిరణ్ మరి వారు ఇక్కడికి వచ్చి మన కోసం ప్రార్థన చేసి ఉన్నారు. వారికి కూడా మరి మా తరపున ప్రత్యేకముగా మా యొక్క బాలయేసు పుణ్యక్షేత్రం తరపున నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, మరి సిస్టర్ సెయింట్ యాన్స్ బెంగళూరు ప్రావిన్స్, అదేవిధంగా సెయింట్ యాన్స్ పెరింగిపురం మఠకన్యలు, మరి వీరు ఈ యొక్క స్టేజ్ అలంకరణలు, ముఖ్యంగా ఈ యొక్క దివ్య బలి పూజ, పీఠ అలంకరణ ఇవన్నీ కూడా చక్కగా అలంకరించి ఉన్నారు. మరి వచ్చినటువంటి మఠకన్యలందరికీ కూడా మరి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక మన యొక్క బాలయేసు గాయక బృందం ఎంత చెప్పినా తక్కువే. కేవలం పండగనే కాదు, ప్రతి ఆదివారం క్రమము తప్పకుండా మరి వారు ఫ్రీగా చేస్తూ ఉన్నారు. డబ్బుల కోసం కాదు, ఫ్రీగా. ఇది మా దేవాలయం, ఇది మా విచారణ. ఎంతో అభిమానంతో ప్రతి ఆదివారం ఏ పండగ వచ్చినా మరి ఎప్పుడు కూడా వారు ఫ్రీగా ఇదంతా చేస్తూ ఉన్నారు. ఎర్లపాడు గ్రామం నుంచి ఈ యొక్క వాయిద్యాలన్నీ కూడా మరి ఈరోజు తీనుమారని, బ్యాండ్ అని ఇవన్నీ కూడా అంతా ఫ్రీ. వారు ఇది మా విచారణ అనే అభిమానంతో ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. వారందరికీ ముఖ్యంగా ఎర్లపాడు నుంచి మరి డెకరేషన్, ఈ స్టేజ్ డెకరేషన్ ఎంతో చక్కగా మహేంద్ర వర్మ వారి యొక్క బృందం, అదే విధముగా చిన్న దావీదు మరి వారి కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ యొక్క సౌండ్ సిస్టమ్, మైక్ సిస్టమ్ అంతా కూడా ఫ్రీ. మరి ప్రతి సంవత్సరం ఫ్రీగానే చేస్తూ ఉన్నారు. మరి అదే విధముగా మన యొక్క బాలయేసు గాయక బృంద సభ్యులు అంతా కూడా ఫ్రీ. ఇవన్నీ ఖర్చు పెట్టాలంటే మరి ఎంతో అవుతూ ఉంది. ఇది కేవలం ఈరోజే కాదు, సంవత్సరం అంతా. కాబట్టి వీరందరికీ గట్టిగా చప్పట్లతో వారిని అభినందిద్దాం. థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్. ఇది మీ విచారణ, ఎప్పటికీ కూడా ఇది మీదే. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఇక్కడ సేవలు అందించాలని నేను కోరుతూ ఉన్నాను. ఇక అదే విధముగా ఇక మల్లాయపాలెం గ్రామం నుంచి మా యొక్క బాలయేసు పని బృందం వారు మరి ఎప్పుడు ఇసుక్కోరు. ఈ యొక్క ప్రాంగణం ఎప్పుడు అద్దంలాగా ఉంచుతారు. ఏదో పండగ వచ్చిందనే కాదు, సంవత్సరంలో మీరు ఎప్పుడన్నా రండి, అద్దంలాగే ఉంటుంది. ఇదంతా మరి ఆ యొక్క బిడ్డల నలుగురు కూడా, ముఖ్యంగా రాణి, ఎలిసెమ్మ, అల్ఫోన్సమ్మ, జోజమ్మ, ఈ నలుగురు ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని ఎప్పుడు అద్దంలాగా తీర్చిదిద్దుతూ ఉన్నారు. వారికి అందరం గట్టిగా చప్పట్లతో వారిని అభినందిద్దాం. థ్యాంక్ యూ. ఇక బాలయేసు సేవాదళం ఈ యొక్క పుణ్యక్షేత్రానికి నిజంగా నాకు కుడి భుజంగా ఉంటూ ఈ యొక్క అభివృద్ధి పదంలో నడుస్తూ ఉందంటే వీరందరి యొక్క సహాయ సహకారాలే కారణం. మరి వారి యొక్క ఈ యొక్క సేవ బాలయేసు సేవాదళం అని నేను పేరు పెట్టాను. అల్ఫోన్స్ ఫాదర్ ఏమో అది చిన్న మాట, అంతకంటే పెద్ద మాట. వీళ్ళ యొక్క ధర్మకర్తలని పెట్టారు. మరి ఏదేమైనప్పటికీ కూడా వీరి యొక్క ఆధ్వర్యంలో ఇదంతా కూడా మరి నిరంతరాయముగా ఎప్పుడు వెలుగొందాలని నేను కోరుతూ ఉన్నాను. ఈ పుణ్యక్షేత్రం స్థాపించినప్పుడు అల్ఫోన్స్ ఫాదరే పెద్దలను పెట్టింది. ఆ పెద్దలు మరి కాలక్రమేణా పెద్ద వయసు వచ్చి అందరూ కూడా మరణించారు, ఎవరూ లేరు. అందుకే కొత్త టీమని మరలా వారి చేతుల మీదగానే మరలా స్థాపించాం ఈ యొక్క టీం బాలయేసు సేవాదళం. మరి వీరి ద్వారా ఈ యొక్క పుణ్యక్షేత్రం 30 60 100 ఫలవంతము చెందాలని నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను. ఇక ఈ యొక్క పుణ్యక్షేత్రంలో అనేక మంది బిడ్డలు ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఎంతోమంది ఈ యొక్క పుణ్యక్షేత్రములో మరి అన్నదాన కార్యక్రమం తలకు మించిన భారం చాలాసార్లు రాసిని మరి ఆ యొక్క సమయానికి ఇవ్వలేకపోతూ ఉన్నారు. అప్పో సొప్పో చేసి అవి నెరవేరుస్తూనే ఉన్నాం. మరి ఈ యొక్క పండుగకి 1000 మందికి భోజనం పెట్టాలి, ఎంతో ఖర్చు అయినప్పటికీ కూడా మరి ఎవరికి తోచిన సహాయము వాళ్ళు బియ్యమని, నూనెని, ఇస్త్రాకులు కట్టాలని రకరకాలుగా మరి తలా ఒక చెయ్యి వేసి ఈ యొక్క గొప్ప కార్యాన్ని అందించారు. అంతేకాక కొంతమంది బిడ్డలు మరి ధన సహాయం చేసి పండుగ ఖర్చుల కోసం ముందుకు వచ్చి ఉన్నారు. ఇక చుట్టుప్రక్కల గ్రామాలలో కనపర్రు గ్రామం, అదేవిధంగా రావిపాడు, పెదపాలెం, చిన్నపాలెం, శాంతినగరం, ఇంకా కొన్ని గ్రామాలు కొంతమంది డైరెక్ట్గా వచ్చి చిన్న అమౌంట్లు, కొంతమంది ఒకళ్ళిద్దరు పెద్ద అమౌంట్లు, ఇవన్నీ ఖర్చుల కోసం ఇచ్చి ఉన్నారు. ఇవన్నీ వచ్చే ఆదివారం నేను దేవాలయంలో పూజ తర్వాత చదువుతాను. కాబట్టి
వారందరికీ కూడా 2 చేతులు జోడించి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడంటూ ఒక్క కుటుంబం కూడా లేదు, ఒక్క సంఘం అనేది లేదు, కుటుంబం లేదు. అయినప్పటికీ కూడా ఇంత భారీ ఖర్చుని మరి ఆ బాలయేసి మీ ద్వారా ఇదంతా నడిపిస్తూ ఉన్నారు. మరి ఇక లైటింగ్ సుబ్బారావు, అదే విధముగా టెంట్ అంకమరావు, అదే విధముగా భోజనం మరి తయారు చేసే మాణిక్యమ్మ, ఇంకా ఎంతోమంది అనేక రకాలుగా మరి మాకు సహాయ సహకారాలు అందించారు. వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ వారు ప్రతి సంవత్సరం వచ్చి నాదెండ్ల మాకు పోలీస్ స్టేషన్ ఇది మండలం కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రైవేట్ సెక్యూరిటీ వారికి కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. సకల ఆశీస్సులను దీవులను వసకు కృపామయ ఈ బాలయేసు పండుగ పూజా బలి దివస ప్రసాదం ద్వారా పొందిన ఆత్మీయ శారీరక ఆశీస్సులకు ఉదయపూర్వక కృతజ్ఞతావందనములు అర్పించుతున్నాము. ఈ జీవనయానకు సరిపడి బాలయేసు ఆశీర్వాదములను అపారముగా కుమ్మరింపుడు. ఈ దైవ ప్రజలు ఏ కొరతలు కలతలు కీడులు లేకుండా జీవించినట్లు మీ దీవులని ఈ భాగ్యులకు మీ దైవరాజ్యంలో భాగ్యం లభించినట్టు దీవింపుడు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా.